సో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అరే నేను ఒకటి ఎంచాంట్మెంట్ చేయగలుగుతున్నారా? ఏ చూపి మన వెపన్లన్నీ హత్యార్ డేంజర్ హత్యార్ చేసుకోవచ్చు మనం. వెరీ గుడ్ గుడ్ టు ప్రోగ్రెస్. ఇంట్లో ఒక పీస్ తీసుకో, ఒకటి బ్లూ కలర్లది ఒకటి తీసుకో. 55ది ఒక బ్లూ కలర్ ఉంది చూడ, అది తీసుకో. తీసుకున్నావా? ఇంట్లోకి రా, ఇది వద్దు. తినవా? బ్లూ కలర్ది కింద పెట్టు. నీ హత్యార్ అనేది దాని పైన పెట్టు, ఏదైతే కావాలనుకుంటున్నావు పెట్టేసేయి. అక్కడ 5-6 ఉంటాయి చూడవద్దు, చేసేయి. కన్వర్ట్ చేయదాన్ని. నాకేం అది కనబడదు, నీకే కనబడదు. ఏం చేసినవరా? ఏది తయారు చేసినవరా? ఏమరా నీ కళ్ళు ఏది సుధా? స్మిట్ వన్ ఏం చేస్తుందిరా? కొడుతుందా? ఏం చేస్తుంది? నేను కొట్టే చూద్దాం ఒకసారి. పెద్ద ప్లానింగే మస్తు ఒక్కసారి కొడతారా? ఏం కాదు. ఒక్క నిమిషం ఏమైతలేదు. A few moments later. ఇష్టం ఏమైనా వేసుకోదాం అంత. ఒక మీటింగ్ ప్లేస్ ఒక హోల్డింగ్ అరే రా. అది గెలకరా బాబు, హీరో బ్రెయిన్ గాంధీ. అందుకని నేను ఆడపోతున్నా. అదే నువ్వు ఆడలు కడతా అని చెప్పిన అందుకే ఓకో ఆడ టీఎంటీలు ఉంటే వదిలేసి. ఆడు పెద్ద సైకో గాడు, హీరో బ్రెయిన్ గాడు. గురించి ఏమనుకుంటున్నారా మీరు? కొత్తగా ఎంసీన్ ఏంటంటే గాయస్, హీరో బ్రెయిన్ మళ్ళీ వచ్చి కొత్త ప్లేయర్తోని ఆగం చేస్తున్నాడు. వాడు ఎర్రగడ్డ గాడు. ఎర్రగడ్డ గాని ఫ్రెండ్, జస్ట్ గాని ఫ్రెండ్ అనమాట. ద డెట్ నోట్ ప్లేయర్ హీరో బ్రెయిన్ Y32 అని పెట్టిండు. అయితే ఇక్కడ ఏందో సీన్ అయిందంట. ఏమైందిరా చెప్పు ఒకసారి. ఇంకొకటి ఇక్కడ బోర్డు రాసిండు, అన్ సింహాసన్. ఏడ పడితే ఆడ తయారు చేస్తాడు ఇటు బాటగాడు. వాట్ ఈస్ ద బటన్ టు మీట్ మీ, ఇట్ ఈస్ యువర్ డెత్ అంటాం. జానిబాయ్, ఈడ ఏమైందో ఎగ్జాక్ట్ గా నాకు చెప్తావా? ఆడియన్స్ దగ్గర ఆడ మొన్న ఒకసారి వచ్చి అంటే అప్పుడు వినయ్ అని కొత్త ప్లేయర్ వచ్చింది. అప్పుడు అవును విడికొచ్చింది యశ్వంత్. అప్పుడు వచ్చినప్పుడు ఆయన్ని కొట్టి వేయండి. నాకు మండింది ఇక అని వెళ్ళిపోయింది. అప్పుడే ఇక కొట్టి వెళ్ళిపోయింది. ఇక వినయ్ గాడు హీరో బ్రెయిన్ గాని కొట్టి వెళ్ళిపోయాడు. నన్ని అని కొట్టి వెళ్ళిపోయింది. ఇక దానికి కోపం వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే హీరో బ్రెయిన్ గాడు ఆ వినయ్ అజిత్ హౌస్ వచ్చేసరికి అయితే ఇక్కడ ఉంది గాయస్. అయితే యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, ఇది హీరో బ్రెయిన్ గాడు మా బేస్ మొత్తం కింద టీఎన్టీలు అన్నీ పెట్టేసిండంట భయ. అంటే టీఎన్టీస్ అన్నీ కూడా పెట్టేసిండు, కానీ ఎక్కడ పెట్టిండు ఇంకా కొన్ని తెలుస్తలేదు. యాక్చువల్గా అయితే ఏమంటారు, అజిత్ వాళ్ళ ఇంటి దగ్గర బేస్ కింద అయితే ఉండే. మేమైతే మొత్తం క్లియర్ చేసేసినాము. ఇక క్లియర్ అయిపోయింది, అదంతా కథం. ఒకసారి మీకు చూపిస్తా ఎక్కడ ఉందంటే. జానిబాయ్ ఇప్పటిదాకా నువ్వు టీఎన్టీ ఉండదని చెప్పినావు కదా, ఏది ఇక్కడ గిట్ట ఉందా? ఎస్ గాయస్, ఇక్కడ కింద చూసేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ టీఎన్టీస్ అయితే ఉన్నాయి భయ. ఈ టీఎన్టీస్ ఇక్కడ ఎంతగానో పెట్టిండ నాకు గిట్ట. ఇప్పుడు లోపలికి వస్తే జాంబీలు అన్నీ సావ కొడతాయి. ఆ సావ కొట్టుట్లా బై మిస్టేక్ గిట్లంగా టీఎన్టీలు కానీ వేయలేని అనుకో, మొత్తం దిమాగ్ ఖరాబు. అవి కింద జాంబీల సౌండ్ వస్తున్నాయి భయ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి హీరో బ్రెయిన్ గాడు బాంబు పెట్టి యశ్వంత్ గారిని ఇల్లు వేల్చేసిండు అనమాట. యాక్చువల్గా టీఎన్టీ ఎక్కడ దొరికిందంటే, మేము నార్మల్గా ఇది ఇట్లా వలగొట్టినాం భయ. ఇట్లా నార్మల్గా ఇట్లా వలగొడితే ఇట్లా టీఎన్టీలు కనబడి ఉండే.
ఇప్పుడైతే లేవు నాకు తెలిసి. అదే వచ్చింది ఇట్లా ఉత్తగా ఇట్లా బలగొట్టేస్తాం అనమాట. ఇట్లా వడగొట్టంగానే మనకు వచ్చేసరికి అయితే ఇట్లా కనబడ్డది. ఏందది టీఎన్టీస్ అయితే కనబడ్డాయి. అజిత్ బాస్ ఇల్లు అయితే ఇట్లా ఉందన్నమాట. అజిత్ ఇంకా రాలేడు ఏందో ఇంకా అయితే. ఇక్కడ వచ్చేసరికి ఏంది కోల్తో వెళ్తారు ఏంది ఏంటి దేంతో వెళ్తారు ఇప్పుడు దేన్ని వెళ్స్తావు? పనుంది. ఏడా చెప్పు, ఏడా వెళ్తావు చెప్పు నువ్వు. ఇంటికాడనే. మన ఇంటి కాడ కాదురా రే, నీకు దండ పెడతారా బాబు. చూపిస్తే ఇక్కడ ఎంటర్ అని చూపిస్తాను. నేను వేరులో వస్తున్నా. అరే ఇప్పుడు మన ఐలాండ్ మొత్తం బాంబులతో ఉందిరా, నీకు అర్థమైతే లేదు. ఈ ల్యాండ్ కాదు, ఇక్కడ నీ వాటర్ ల్యాండ్ మీరా, నీ ల్యాండ్ పక్కనే. ఇక్కడనా? ఇక్కడ పెడతారా? అసలు ఎందుకు వెళ్తావు? ఎందుకు వెళ్తావు అసలు? ఏమైందంట? దూరం అసలు ఎందుకు వెళ్తావు రా, నాకు అర్థమైతే లేదు. దట్టు కావాలరా, దట్టు నాకు. డర్ట్ గానీ టీఎన్టీ పెట్టి వెళ్తాను. అరే సత్తి అది మన దగ్గర శవాలు ఉంది కదా, దాంతో డర్ట్ టీఎన్టీ కంటే ఎక్కువ స్పీడ్ లో వస్తుంది కదా. శవాలతో టీఎన్టీ కంటే స్పీడ్ వస్తుంది కదా. ఎందుకు సీక్రెట్ జాగా ఉండేయాలరా నీ దగ్గర? అవునుంది. ఏదో కనబడతలే నాకు. సీక్రెట్ జాగానా? నాకు తెలిసి రావాలా నేను? ఉందిలే, దొరికిందిలే నాకు. ఎందుకు చూస్తున్నా, ఇట్లా చూపిస్తున్నా అందరికి. అంతగానే ఏముంది, ఆ స్క్రీన్ ఆఫ్ చేసి చేద్దాం. వాడు చూపించేసినాక రా. నాకు ఇప్పటిదాకా ఏదో కనబడ్డాడు. ఒరే జానీ బాయ్, ఏంది నిగిటంగా హీరో బ్రెయిన్ గాడు సున్నం పెట్టబోతున్నాడు మళ్ళా. చూసా ఫస్ట్ వారిని రామలింగం సైడ్ ప్లీజ్ అంటే పడతా ఇది నిజంగా ఫస్ట్. అరే ఈడగిట ఉందని తెలియదురా అసలు, బై మిస్టేక్ నేను ఏదో స్పేస్ చేద్దాం అనుకున్నాను నీకోసం. ఇక్కడ సైడ్ ఉండే యాక్చువల్గా, అది ఎక్కడో ఉండే, ఇప్పుడు కనబడతలేదు అది. మెట్లు పెట్టు ఫస్ట్. జరు మూసేస్తా. ఏం బాంబులు రా మనుషులుగా రారా మీరు. ఒకసారి పోయి చూద్దాం ఆగండి గాయస్. అరే ఏమన్నా పెట్టిండ్రు రాయుడు దొంగ నా కొడుకు. ఇప్పుడు ఆ కనెక్షన్లు అన్నిటికున్నాయనా మేము చూసినాము, నేను అజిత్ గాడు. ఇల్లు ఇక దసరా ఏమంటారు దాన్ని, దసరా పండగకి బాంబులు వెలిసినట్టు వెలుస్తాడు. నువ్వు వెలుస్తావా? అవు మళ్ళా పాగలున్నావా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. మన ఇళ్ళన్నీ లేచిపోతాయిరా. అందుకని ఏం ఒక్కున్నారా, అందుకని ఇక్కడ పక్క ఇప్పుడు కట్టుకున్న పక్క. అది ఏడో బటన్ ఉందిరా, ఆడు బటన్ ఏడో పెట్టుకున్నాడు. ఆ బటన్ తీసేసి ఆగుతుంది మనకి. అది ఆడేందో చింటు రాసి పెట్టిండాడు ఆడ. వాట్ ఈస్ ద బటన్ టు మీట్ మీ, ఇట్ ఈస్ యువర్ డెత్ అని పెట్టిండుగా. అంటే బటన్ని మనం దేలాడినాము అనుకో, మనం చస్తామేమో అని చెప్తుండేమో. అంటే ఏమో మిస్టరీ ఉంది బాయ్. కిజ్జులు బొజ్జులు అన్నట్టు అయిపోయింది ఇది ఒక్కలోది. ఏమని కట్టాలి అయినా, ఏం కట్టాలరా భయ్? నీ డిజైనింగ్ నీకే తెలవాలి. ఏదో కట్టేసే మంచిగా ఉండాలి నాకైతే. గోమా ఉండాలి. వెరీ గుడ్. గుడ్ ప్రోగ్రెస్.
ఆ? ఒక్క నిమిషం ఆగు. అయితే మోడల్ హౌస్ తయారు చేద్దాం అంటూ. ఆ. A few minutes later. లేదా నవరాజ్ అని దొరికినా ఒకడనా ఏంది ఆబ్సిడియన్ మీతో అన్ని డబ్బాలు ఉంటుంది డబ్బాల చూద్దాం ఆగు. ఇదో వాటర్ వాళ్ళు కొట్టింది ఈడ. ఏయ్! ఏమైందిరా, ఏయ్? అరే బై మిస్టేక్ లా నేను బాంబుతో వచ్చేసినారా. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్? హే, 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 హే. సార్ ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఆ, ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఎడున్నావు నువ్వు? ఆహా ఏం రాను రే కర్రారా యశ్వంత్ గారిని ఇంటి దగ్గర ఉన్నా. రే నేను అది బాంబు పెట్టినాడు? అనుకోలేదు. ఈ యశ్వంత్ గారిని ఇల్లు చూడు ఫస్ట్ ఒకసారి వచ్చి నువ్వు. అదేంటిరా, ఏయ్? నేను అది అనుకోలేరా ఎన్ని గంటలకు నిజంగా. పెట్టినా? ఏంటి నాడు? సామాన్లు అన్ని కింద యశ్వంత్, పడ్డాయి. ఏంది యశ్వంత్ అయిపోయింది యశ్వంత్. అన్ని నీళ్ళు కూలగొట్టి నీలో బ్రాండ్ కొట్లాడతావంటే కొట్లాడుకో, మాకు సంబంధం లేదు చూడు. ఇంట్లో చెప్తున్నావా? ఓకే నాకు చెప్తా. అరే నేను అది అనుకోలేరా అసలు. ఆడ TNT స్పెడ్ సెట్ చేసి ఉంటాడు ఈడు యశ్వంత్ గారు. అప్పుడు ఒకసారి ఆడ ల్యాండ్ దగ్గర బాగా తిరిగినుండేరా. ఏమన్నా సిగరెట్ది ఐటమ్ బేస్ గీటం ఏమైనా ఉంది ఏమనుకో సప్పు అని వస్తే జప్పు అని వెళ్ళిపోయి. షట్ యశ్వంత్ ని హీరో బ్రాండ్ వల్ల కొట్టాడు మీ ఇల్లుని. మీ కంగ్రాచులేషన్స్. ఈసారి జాగ్రత్త చూసుకోవాలని కోరుకుంటున్నాం. నీళ్ళు ఎంత పెద్ద ఉందో అంత తెలుసుకుంటున్నాం మేము. ఇంత హైట్ ఒక లేవు 64 ఉండే 14 TNT పెట్టి పిలిచాడు యశ్వంత్. ఇంత ఇదేనా అయింది నువ్వేం చేస్తావు? ఆ క్విజ్ ఇదేనా అయింది అర్థమవుతలేదు. హిందీ అదే రా వాట్ ఈస్ ద బటన్ టు మీట్ మీ ఇట్ ఈస్ యువర్ డెత్ టు అని ఏందేందో పెద్ద పెద్ద భారీ డైలాగులు కొట్టిండు కదా. అది ఇదేనా? బటన్ వత్తంగానే బాంబు వెళ్ళింది కదా, అదేనా బటన్? బటన్ వచ్చినా ఇప్పుడాక? మళ్ళా బటనే వచ్చిన వాడు ఎర్రగడ్డగాడు నార్మల్ గా బటన్స్ ఏమంటారు ఆడొకసారి టైం పాస్ చేసినుండే రా ఏమో చేసినుండే. అయితే మేము సిగరెట్ బేస్ పెట్టిండా వాడు ఆర్మర్ గిర్మర్ అది అనుకొని ఒత్తిండా నేను. పాసాకోమని TNT సౌండ్ వచ్చి ఊరుకోడు. ఏమరా భయ్ జాగ్రత్తగా ఉండాలి మనం. ఏడేడ పెట్టిండో ఇంకా ఈ బటన్లు. ఇక్కడ బిల్డ్ చేస్తున్నా ఫస్ట్ నేను మన ఆర్మర్ హౌస్. ఇదేనా ఆర్మర్ హౌస్ ఇప్పుడు మనకి? బాక్స్ వచ్చిందిరా కింద. ఏం బాక్స్ వచ్చింది? బాక్స్ ఉందిరా. అరే ఇదంతా నాకు తెలిసి ఎర్రగడ్డగా ఉందిరా. అంతా తీసుకున్నా డైమండ్స్ ఉన్నాయి తెలుసుకున్నతోని చూపిస్తుందా? నాకు దొరికినా దీన్ని పెడుతున్నా చూడు.
దానికి రన్ చేసినది. అరే 64 ఇది నాదిరా, నాకు తెలిసి అన్ని లేవట్టిండు దొంగగాడు. వార్ నాయన వార్ దేవుడా. ఇప్పుడు ఆడు అవాకైతాడు, ఏడుకైనా నా సామాన్లు అంటాడు ఆడు. అంత వలవటాలి మనం ఇక. ఇక అది తప్పదు చాకిరి. కాబట్టి జెర్సీ అయిపోయినాక ఆడదాం. ఇప్పుడైతే కాని పని అర్థమవుతుందా? 7 quit. Bye bye.